మరొక బస్సు ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలవరానికి గురిచేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ బస్సు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగినటువంటి ఈ ప్రమాదం తాలూకా దృశ్యాలు తీవ్ర భయాందోళనకు కలిగిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అందమైన ప్రకృతికి నెలవు. కానీ ఆ అందమైన కొండల మాటున మృత్యువు ఇంత భయంకరంగా పొంచి ఉందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక సాయంత్రం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆశతో మొదలైన ప్రయాణం అనంత లోకాలకు దారితీసింది. సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న బస్సు మృత్యు శకటంగా మారింది. సోలాన్ నుండి కుప్పికి బయలుదేరినటువంటి ఒక ప్రైవేటు బస్ అది. అందులో ఉద్యోగులు, విద్యార్థులు, ఇళ్లకు వెళ్లేటువంటి సామాన్యులు కూడా ఉన్నారు. బస్సు రాజ్గఢ్ సమీపంలోని హరిపూర్దార్ అనే మారుమూల ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఉన్న ఒక నిటారుగా ఉన్నటువంటి మలుపు వద్ద విధి వక్రించింది. క్షణాల్లో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఊహించడానికి కూడా భయమేసేటువంటి దృశ్యం అది మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఆ బస్సు రోడ్డు పక్కనే ఉన్న సుమారు 400 మీటర్ల లోతైన లోయలోకి దూసుకు వెళ్ళింది. 400 మీటర్లు అంటే ఎంత లోతు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంత పైనుంచి లోతులోకి బస్సు పల్టీలు కొడుతూ అక్కడ పడిపోయింది. బస్సు కిందకు పడుతున్నప్పుడు అందులోని వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోయలో బస్సు పడినటువంటి శబ్దం, ప్రయాణికుల ఆహాకారాలు ఆ కొండలలో ప్రతిధ్వనించాయి. ఈ పెను విషాదంలో ఇప్పటి వరకు 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపారు. మరో 35 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే కొండ ప్రాంతాలలో రోడ్లు ఇరుకుగా ఉండడం, రక్షణ గోడలు లేకపోవడంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారణమన్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా.